మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు 5వ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అన్నది జరుగుతూ ఉంది. సిఐటియు 1970లోనే ఈ సమాజంలో దోపిడీ లేని సమాజం ఉండాలని, కార్మిక విముక్తి రావాలని చెప్పేసని 50 సంవత్సరాల కిందటే సిఐటియు ఏర్పడింది. మొత్తం ఈ దోపిడీ సమాజంలో కార్మికులు, కర్షకులు, కష్టజీవులు, పేదలు అందరూ సమానంగా ఉండాలి అని చెప్పేసని అప్పుడు మాత్రమే కార్మిక విముక్తి జరుగుతుందని చెప్పేసి సిఐటి భావిస్తుంది. కార్మిక విముక్తి జరుగుతూనే స్త్రీల యొక్క విముక్తి కూడా జరుగుతుందని చెప్పేసి ఐదో కూడా భావిస్తుంది. సిఐటియు మొత్తం మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద వాళ్లతో సంఘాలు పెట్టించి, ఎర్ర జెండాలు పెట్టించి వాళ్ల హక్కుల కోసం సిఐటియు పోరాటం చేస్తుంది. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, అలాగే మధ్యతరగతి మహిళలు వీళ్ళందరితో కూడా సిఐటియు జెండాలు పెట్టించి వాళ్లతో సంఘాలు పెట్టించడం జరిగింది. శ్రామిక మహిళల సమస్యల మీద విపరీతంగా పోరాటాలు చేయడం అనేది జరిగింది. మెటర్నిటీ లీవ్ రావడానికి కారణం సిఐటియు, అలాగే సమాన పనికి సమాన వేతనం రావడానికి సిఐటియు, మహిళలకి సౌకర్యాలు కలగడానికి సిఐటియు, లైంగిక వేధింపుల నిరోధక చట్టం రావడానికి కూడా సిఐటియు. అలాంటి సిఐటియు మహాసభలు రేపు జరగబోయే ఈ మహాసభల్లో శ్రామిక మహిళల సమస్యల మీద కూడా మరింత పని చేయాలని చెప్పేసి, మంచి మంచి తీర్మానాలు చేయాలని చెప్పేసి ఐతో భావిస్తా ఉంది. ఆ రకంగా సిఐటి మహాసభలు జయప్రదంతో మహిళా విముక్తి సాధ్యమవుతుందని ఐతో భావిస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 27 కార్మిక చట్టాలని దాన్ని కుదించి 4 లేబర్ కోడ్లుగా చేయడం అనేది జరిగింది. 4 లేబర్ కోడ్లు యజమానులకి లాభదాయకంగా ఉండే విధంగా, అలాగే కార్మికులకు సమ్మె చేసే హక్కు అనేది లేకుండా చేసే విధంగా, అలాగే కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కాలరాసే విధంగా, అలాగే శ్రామిక మహిళలు కూడా రాత్రులు కూడా పని చేయాలని, రాత్రి షిఫ్ట్లో కూడా పని చేయాలని ఈ లేబర్ కోడ్లో మార్పు చేయడం అనేది జరిగింది. ఈరోజు పట్టపగలే శ్రామిక మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. పని ప్రదేశాల్లో ఫిర్యాదుల కమిటీ ఏదైతే ఉందో ఫిర్యాదుల కమిటీ కూడా వేయటం అనేది జరగట్లేదు. అలాంటిది 4 లేబర్ కోడ్లు రావడం వలన శ్రామిక మహిళలు పనిచేసే భద్రత అనేది కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మహాసభల్లో మంచి తీర్మానాలు చేస్తారని చెప్పేసి మహాసభల్లో ఐదో కోరుకుంటుంది. కాబట్టి సిఐటియు రేపు 4వ తేదీన పెద్ద ప్రదర్శన బహిరంగ సభ ఏదైతే జరుగుతుందో వాటిని కూడా జయప్రదం చేయాలని, దాంట్లో కూడా వేలాది మంది మహిళలు అత్యధిక మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఐదో డిమాండ్ చేస్తా ఉంది. కాజేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి జేబులు నింపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. అర్థమయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం నడుపుతా ఉంది. కోటి సంతకాలు ధైర్యంగా వచ్చి ప్రజలు పెట్టారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయటం తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది వాస్తవం, ఇది స్కాము అని చాలా స్పష్టంగా సంతకాలు పెట్టి ఇస్తే అవి తీసుకెళ్లి మేము గవర్నర్ గారికి సబ్మిట్ చేసినటువంటి సందర్భం. ఒక విధంగా రెఫరెండం లాగా. అఫ్కోర్స్ మీకు ఓట్లు వేశారు, మీరు గెలిచారు. మీరు ఓట్లు వేసి గెలిస్తే మేము అడ్డుగోలుగా ఏదైనా చేస్తే ఊరుకోము అని ప్రజలు చైతన్యవంతమై సంతకాలు పెడితే దేనికి దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ మాటలు మీరు మాట్లాడుతుంది? మెడికల్ కాలేజ్ ఇష్యూస్ని డైవర్ట్ చేసే కార్యక్రమం టక్కన మీరు వస్తారు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మేమేమన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మెడికల్ కాలేజీలు స్కామ్ జరుగుతూ ఉంది. ఈ స్కాములో ఎవరైనా చేరితే మెడికల్ కళాశాలను కొని డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి ఇచ్చి కిక్ బ్యాక్స్ తీసుకొని స్కాములో భాగమైతే విచారణ చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత.
ఆ విచారణ క్రమంలో మిమ్మల్ని శిక్షిస్తాం, ఆ క్రమంలో మిమ్మల్ని లోపల కూడా వేస్తాం అని మేము చెప్పాం. స్కామ్ ఉంది అని చెప్తున్నాం. మమ్మల్ని లోపలేస్తారా, మీ సంగతి తెలుస్తాం. ఎందుకంత భయం? చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడలేక ఈయన మాట్లాడతాడు. ఎందుకంత భయం? ఎందుకు నాకు అర్థం కాలేదు. 15 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ రాశావుగా, ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు కాపాడుతాను. ఇప్పుడు కాపాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల వరకు నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను అన్నారు. నీ ఇష్టం, ఉండు, తప్పులేదు. ఎందుకంటే ఒక్క సీటు కూడా తీసుకోకుండా చంద్రబాబుకు సపోర్ట్ చేశావు 2014లో. సరే 2019 వచ్చేటప్పటికి ఓట్లు చీలిపోతాయని నువ్వు సపరేట్గా కంటెస్ట్ చేశావు. అప్పుడు కూడా చంద్రబాబుకు మేలు చేద్దామనే. ఇప్పుడేమో చంద్రబాబుతో కలిసి పోటీ చేశావు. భవిష్యత్తులో కూడా మేము పోటీలో ఉంటాం, మేము కలిసే ఉంటాం, మూకుమ్మడిగా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారినే నేను మోస్తాను. మంచిదే, మోసుకో, నీ పార్టీ నీ ఇష్టం, ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ చిత్రం నిజంగా ఈ రాష్ట్రంలో ఎవరికి భద్రత కల్పిస్తున్నారు అంటే తప్పు చేసిన వాళ్ళకా లేతే బాధింపబడిన వాళ్ళకా? బాధింపబడిన వాళ్ళకి ఈ రోజున ఎలాగూ న్యాయం జరగలేదు. అంటే తప్పు చేసిన వాళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. అలానే ఈ ఒక ప్రక్కన శాంతి భద్రతలు ఈ విధంగా ఉంటే, ఓ ప్రక్కన ఈ పేకాటలు క్యాసినో ఇలా ఆడిస్తున్నారు, మరో ప్రక్కన గాంజా అనేది ఎంత విపరీతంగా ఈ రోజున ఇది వరకు కొన్ని ప్రాంతాలకు మాత్రమే అది పరిమితమై ఉండేది. ఇప్పుడు మొత్తం పల్లెల్లో ప్రతి చోట ప్రతి చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా ఈజీగా దొరికేసే విధంగా స్ప్రెడ్ అయిపోయి ఉంది ఈ గాంజాని వీళ్ళ అధికారంలోకి వచ్చిన వెరీ స్టార్టింగ్ డేస్ లో లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే ఒక 100 రోజుల్లో ఈ గాంజాని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి చాలా గట్టిగా ప్రగల్భాలు పలికారు. ఈ రోజుకి వాళ్ళు నిర్మూలించలేదు సరికదా, ఈ గాంజా అనేది ఎక్కువ స్ప్రెడ్ అవడం వల్ల చాలా మంది యువత దానికి అట్రాక్ట్ అవడం వల్ల, బానిసలు అయిపోవడం వల్ల ఈ రోజున క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా గొడవలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకునే పరిస్థితి, కంట్రోల్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఆ మద్యం మత్తులో తెలియకపోవడం వల్ల అఘాయిత్యాలు చేయడం, మహిళల మీద అఘాయిత్యాలు చేయడం, మహిళలను వేధించడం, అలానే ఎక్కడికక్కడ ఈ క్రైమ్ రేటు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ గాంజా, అలానే మద్యం కూడా. ఈ రోజున ఈ విద్యా సంస్థల్లో పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడ కాల్స్తే అక్కడ ఈ గాంజా దొరుకుతుంది మన రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితిలో ఈ గాంజాని ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం 2019లో జగన్ అన్న ఒక చక్కటి నిర్ణయం తీసుకుని అక్కడ దాదాపు 2 లక్షల కిలోల గాంజాని ధ్వంసం చేయడం జరిగింది. ఎలా అంటే అండి, ఈ ఒరిస్సా బోర్డర్ నుండి వస్తున్న గాంజాని చెక్ పోస్టులు పెట్టి అక్కడ ఆపి కంట్రోల్ చేసి పట్టుకుని చాలా స్ట్రిక్ట్ గా ఈ ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా ఆపేవారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఆ రోజున ఈ 2 లక్షల కిలోల గాంజాని ధ్వంసం చేయడం అనేది దేశంలోనే మనం రికార్డు సాధించాం. అంతేకాకుండా ఈ గాంజాని నిరోధించడంలో మనం టాప్ లో ఉన్నామని ఆ రోజున జాతీయ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా మనకి ప్రశంసలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజున మనము కంట్రోల్ చేసిన దాన్ని, మనం గాంజాని మన గవర్నమెంట్ లో మనం కంట్రోల్ చేసి ఆపరేషన్ పరివర్తన ద్వారా కూడా మనం ఆ రోజున దాదాపు 7,552 ఎకరాల్లో ఈ గాంజా సాగుని ధ్వంసం చేస్తే మన గవర్నమెంట్ లోనే ఈ గాంజాని మనం పెంచి పోషించామని హోంమంత్రి అనిత గారు మాట్లాడడం జరిగింది. మనం పెంచి పోషించామో ధ్వంసం చేశామో కూడా క్లారిటీ లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఈ రోజున రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా ఈ గాంజాని చేరే విధంగా చేస్తుంది. ఎవరి ప్రభుత్వం, ఎవరు ఎక్కువగా ఈ గాంజా వ్యాపారాలని, మద్యం వ్యాపారాలని, ఈ డ్రగ్స్ ని ప్రోత్సహిస్తున్నారన్నది
మీరు ఆలోచన చేయాలి. ఈ రోజున మీ దగ్గర అధికారం ఉంది కదా, మీ అధికారాన్ని ఉపయోగించి, మీ పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ఎందుకు వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీకు ఉందా లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజున ఈ గాంజా సాగుని 100 రోజుల్లో కంట్రోల్ చేస్తామని చెప్పిన లోకేష్ గారు, అనిత గారు, మరి ఇన్ని రోజులైనా కూడా ఇంకా 567 రోజులైంది ఇప్పటికి, అయినా కూడా కంట్రోల్ చేయలేకపోవడం, మరి ఇప్పటికైనా కంట్రోల్ చేస్తారా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున ఈ గాంజా వల్ల, ఈ డ్రగ్స్ వల్ల, మద్యం వల్ల ఎంతో మంది యువతులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఓవర్ యాక్షన్, ఇంటర్వెల్లో ఇరిటేషన్, అలాగే క్లైమాక్స్ లో కన్ఫ్యూజన్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు తయారైపోయారు. ఆయన రాజకీయం కూడా అట్లాగనే తయారైంది. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో, ఏం చెప్పాలనుకుంటా ఉన్నారో తెలియనటువంటి అయోమయ వ్యధభారిత పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జారిపోయింది. ఆయన్ని చూస్తే నిజంగా పాపం అనిపిస్తోంది, బాధ అనిపిస్తోంది. ఈ రోజున ఈ మధ్య పదే పదే ఆయనకేదో ముప్పు ఉందని, ప్రజల కోసం ప్రాణాలు కూడా నేను వదిలేస్తాని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మధ్య మధ్యలో రౌడీజాన్ని సహించను లాంటి సినిమా డైలాగులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇదంతా? అసలు మీ ప్రాణాలకి ముప్పు ఎవరి వలన ఉంది, ఎందువలన ఉంది? మీరు అధికారంలో ఉండగా, పోలీసులు వ్యవస్థలు అజమాయిషి మీ చేతిలో ఉండగా, మీ ప్రాణాలకి ఎవరి వల్ల ముప్పు, ఎందువల్ల ముప్పు చెప్పండి. అందరం తెలుసుకుంటాం, ప్రజలు తెలుసుకుంటారు, పార్టీలు కూడా తెలుసుకుంటారు. చెప్పండి, అధికారంలో ఉన్నటువంటి మీకు ప్రాణభయం ఎందుకు కలుగుతూ ఉంది? అధికారం కూడా మీకు ఆ భయాన్ని తొలగించలేకపోతూ ఉందంటే ఇది 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 చాలా ఆలోచించాల్సిన విషయమే. ఇది ఆలోచించాల్సిన విషయమే. మరొక పక్కన అంటారు ఆయన, రౌడీజాన్ని అణిచేస్తా, రోమాలు పీకుతా, ఆకురాయితో సానబెడతా అంటున్నారు. ఇలాంటి తప్పుడు మాటలు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో రౌడీజం చేస్తున్నది ఎవరు? జనం రక్తం పీల్చి పిప్పి చేస్తున్నది ఎవరు? మీ ఎమ్మెల్యేల మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి? రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నది ఎవరు? ఉత్తరాంధ్రలో భూదందాలు చేస్తున్నది ఎవరు? అట్లాగనే పబ్లిక్గా పేకాట క్లబ్బులు, క్యాసినోవాలు నడుపుతున్నది ఎవరు? ఇవన్నీ తేల్చండి, వీటిని నిగ్గు తేల్చండి. గంజాయి అమ్ముతున్నది మా పార్టీ ఎంపీ మనుషులే అని తిరువురు ఎమ్మెల్యే కొటికలపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి మీద డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి ఛానల్లోనే చెప్పారు కదా. ఆయన వాళ్ళ మనుషుల్ని ఏమైనా పట్టుకున్నారా? అలా రోమాలు ఏమైనా తీశారా? మన ఈ మధ్య రాజమండ్రిలో ఫ్లెక్సీలు కట్టి కొంతమంది యువకుల్ని పండబెడతామని చెప్పి ఫ్లెక్సీలు కట్టారు కదా, ఆ యువకుల్ని చితక్ కొట్టారు కదా. అలా కొట్టింది ఎవరు? దెబ్బ తినింది ఎవరు? అవమాన భారంతో రగిలిపోయింది ఎవరు? వీటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కాస్త సమాధానం చెప్తారా? కళ్ళ ముందు ఇన్ని పరిణామాలు జరుగుతూ ఉంటే గురువింద గింద సామెతలాగా పవన్ కళ్యాణ్ గారు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి కళ్ళకు గంతలు కట్టాలని. ఏమైనా ముఖ్యమంత్రి గారు 4,000 రూపాయల పెన్షన్ ఏమైందంటే ఏమంటాడు? నీ గుడ్లు వీకి గోటీలాడతా. మరి మా ఆడబిడ్డలు ఏమైనా 2,500 అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఏమైందా ముఖ్యమంత్రి? అమలు చేస్తలేవు 6 గ్యారంటీలు అంటే నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతానేమని దొంగ లెక్క చూస్తున్నారు. ఇక ఈయన మన ముఖ్యమంత్రి, మన కర్మానికి. లంకె బిందెలు ఉంటాయనుకొని సెక్రటేరియట్కి వచ్చిందంట.
వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దమ్మలో కొట్టినట. గట్లున్నది ఈయన కథ. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఒకటే దొంగ ప్రచారం నేర్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళంతా. కిందికేంచి మీద దాకా ఊళ్ళల్లో మొదలు పెడితే కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి దాకా ఒకటే ప్రచారం. ఓ కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు, అప్పులపాలు చేసిపోయిండు, అప్పులపాలు చేసిపోయిండు. ఏడ అప్పులపాలు చేసిండు నేను చెప్తలేను కదా. నిన్నగాక మొన్న బీజేపీ ఎంపీ ఒక ఆయన ప్రశ్న అడిగిండు కేంద్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ చేసిన అప్పెంత? ఎందుకంటే ముఖ్యమంత్రి ఏదో లెక్కలు చెప్తుండు, నిజమా కాదా అని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని వాళ్ళ ఎంపీ అడిగిండు. అడిగితే మోడీ ప్రభుత్వం ఏం చేసింది, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నిటికీ వాళ్ళే పెద్దోళ్ళు, వాళ్ళని అడిగింది. కాగని ఇంకోటి ఉంటుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, మొత్తం లెక్క పత్రం తీసేది వాళ్ళు. ఏ రాష్ట్రం ఎంత ఖర్చు పెడుతున్నది, ఎంత అప్పు చేస్తున్నది లెక్కలు తీస్తారు వాళ్ళు. వాళ్ళిద్దరిని అడిగింది. అడిగి పార్లమెంట్లో చెప్పింది. నేను చెప్తున్న కథ కాదు, బీఆర్ఎస్ కథ కాదు. ఏం చెప్పిర్రంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 80,000 కోట్లు. సారీ 72,000 కోట్లు. 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు ముఖ్యమంత్రిగా డిసెంబర్ 3, 2023 నాడు మొత్తం అప్పు తెలంగాణ రాష్ట్రం మీద 3,50,000 కోట్లు. మరి 3,50,000 కోట్లు మొత్తము, అందులో 72 మాకు వారసత్వంగా విరాసత్గా ఇచ్చింది. తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. మరి 2,80,000 కోట్ల అప్పును రేవంత్ రెడ్డి 8 లక్షల కోట్లు అంటాడు, బట్టి విక్రమార్క 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 6 లక్షలు అంటాడు. వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత. ఇలా కేంద్ర ప్రభుత్వం చెప్పే కాగి లెక్కలు నిజమా, ఈ సన్నాసులు చెప్పే కాకి లెక్కలు నిజమా, ఊరూర చర్చ పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అవును కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్లు